దీప డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా బ్రతిమాలుతూ ఉంటుంది. డాక్టర్ గారు మీరు ఎలాగైనా మమ్మని బ్రతికించండి అని బ్రతిమాలుతూ ఉంటుంది. డాక్టర్ అయితే ఇలా అనేస్తూ ఉంటారు. "ఏం మాట్లాడుతున్నావు దీప? నీ కడుపులో ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని నువ్వు తీసేయాలనుకుంటున్నావా? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మీ అమ్మని నువ్వు బ్రతికించాలనుకుంటున్నావు. దాన్ని నేను తప్పు అనట్లేదు గానీ, నీ కడుపులో ఉంటుంది కూడా నీ బిడ్డే. కొంచెం ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకో దీప. ఇది అసలు మంచిది కాదు. నేనైతే ఆ పాపాన్ని చేయలేను దీప అని అయితే డాక్టర్ అయితే తన ముందు చెప్పేస్తూ ఉంటారు. దీప మాత్రం అలా బ్రతిమాలుతూనే ఉంటుంది. ప్లీజ్ డాక్టర్ మీరు ఇలా అనొద్దు. నేను ఆల్రెడీ నన్ను పెంచిన తల్లిని నేను కోల్పోయాను. నా కన్న తల్లిని కూడా నేనిప్పుడు కోల్పోవడానికి రెడీగా లేను. నాకు ఎలాగైనా నా తల్లి నాకు కావాలి. దయచేసి నాకు ఈ సాయం చేయండి అని దీప మాత్రం చాలా అలా బ్రతిమాలుతూనే ఉంటుంది. డాక్టర్ అయితే చెప్పేస్తూ ఉంటారు. నేను మాత్రం ఈ సాయం నీకు చేయలేను దీప. సారీ. నేనొక బిడ్డని చంపి ఆ పాపాన్ని నేను మూట కట్టుకోలేను. నువ్వు మాత్రం ఈ విషయంలో నన్నేమి అడక్కు. అయినా కార్తీక్‌కి తెలుసా ఈ విషయం? తెలిస్తే అసలు తట్టుకోగలడా? మీ అమ్మని బ్రతికించడం కోసం తన బిడ్డని చంపేయడానికి ఒప్పుకుంటాడనుకుంటున్నావా? అని అయితే అంటూ ఉంటుంది. కొంచెం కార్తీక్ కోసం గూడా ఆలోచించు. తన బిడ్డని అలా దూరం చేయడం కరెక్ట్ కాదు దీప అని డాక్టర్ అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వింటున్న దీప మాత్రం కూర్చొని ఇంకేం చేయాలో అర్థం కాక చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? అసలు ఆపరేషన్ అవుతుందా? అవ్వదా? కామెంట్ చేయండి.